రైట్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణలో ఆకస్మిక పర్యటన పార్టీ నేతల్ని కలవరపెడుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా కనీస సమాచారం లేకుండా రాహుల్ గాంధీ టూర్ ఖరారైంది. రాష్ట్రంలోని కాంగ్రెస్ నేతలు ఎవ్వరికీ చెప్పకుండా రాహుల్ గాంధీ టూర్ షెడ్యూల్ ఖరారు కావడంపై ఆ పార్టీ నేతల్లో ఆందోళన నెలకొంది. ఇక రాహుల్ రాష్ట్రంలో ఎవరిని కలుస్తారు అనేది కూడా ఏఐసీసీ గోప్యంగా ఉంచింది. రాహుల్ గాంధీ టూర్ గురించి ఈ రోజే సీఎం రేవంత్ రెడ్డికి సమాచారం అందింది. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ హైకమాండ్ రాహుల్ గాంధీ దూరం పెట్టినట్టు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల ఫీడ్బ్యాక్ను ఏఐసీసీ పెద్దలు ఎవరూ నమ్మడం లేదు. అందుకే స్వయంగా ప్రజాభిప్రాయం తెలుసుకునేందుకు రాహుల్ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. మనం చూస్తున్నాం, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణలోని వరంగల్కు వస్తున్నారు. సో రాహుల్ గాంధీ టూరుకు సంబంధించి ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కనీస సమాచారం లేదు, ఇక్కడ మంత్రులకు కనీస సమాచారం లేదు. సో ఎందుకు గోప్యంగా ఉంచింది ఏఐసీసీ అనేది ఇవాళ కాంగ్రెస్ వర్గాల్ని కలవరపెడుతోంది. రాహుల్ గాంధీ దాదాపుగా 4-5 నెలలుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసేందుకు కూడా ఇష్టపడట్లేరు అంటూ ఇప్పటికే రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. రాహుల్ గాంధీ ఎన్నిసార్లు రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళి ప్రయత్నించినా కూడా ఆయన కనీసం అపాయింట్మెంట్ ఇవ్వలేదు. మొన్న తాజాగా ఒక 3-4 డేస్ బ్యాక్ రాహుల్ గాంధీ కూడా అప్పుడు కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదు. సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళారు, మంత్రులు వెళ్ళారు, కానీ వాళ్ళను కలిసేందుకు రాహుల్ గాంధీ ఇష్టపడలేదు. కానీ రాహుల్ గాంధీ కలవకపోవడాన్ని సీఎం రేవంత్ రెడ్డి మొన్న సమర్థించుకున్నారు. మేము రాహుల్ గాంధీ అపాయింట్మెంటే కోరలేదు అని రేవంత్ రెడ్డి కవర్ చేసే ప్రయత్నం చేసినా కూడా ఖచ్చితంగా రాహుల్ గాంధీ సీఎం రేవంత్ రెడ్డిని దూరంగా ఉంచుతున్నారు అనేది మరోసారి ఇవాళ వరంగల్ టూర్తో చాలా స్పష్టంగా తెలుస్తోంది. వరంగల్కి వచ్చినప్పుడు ఇక్కడ స్థానిక నాయకత్వానికి తెలవాలి, ఇక్కడ స్థానిక ముఖ్యమంత్రికి తెలియాలి. కానీ ఎవరికీ తెలియకుండా, అసలు స్థానిక నాయకత్వానికి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా నేరుగా రాహుల్ గాంధీ తెలంగాణ టూర్కి రావడాన్ని కాంగ్రెస్ నేతలే విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారు. సో రాహుల్ గాంధీ వచ్చినప్పుడు ఆయన వెళ్ళాలి, ఆయన రిసీవ్ చేసుకోవాలి. సో ఇదంతా పార్టీ పరంగా ఉంటుంది. కానీ పార్టీ పరంగా ఇటువంటి రిసీవింగ్స్ లేకుండా కేవలం ఆయన ఒక్కరే రావడం, రాహుల్ గాంధీ ఎటువంటి సమాచారం ఎవరికి ఇవ్వకుండా తెలంగాణకు రావడం అనేది కాంగ్రెస్ శ్రేణుల్లో ఒక విస్మయాన్ని గురి చేస్తున్నట్టుగా మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. స్వయంగా ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవడం కోసం రాహుల్ గాంధీ రంగంలోకి దిగారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కంప్లీట్ అయిపోయింది, 2వ సంవత్సరం నడుస్తోంది, 14 నెలలు కంప్లీట్ అయింది ఓవరాల్గా చెప్పాలంటే. అప్పుడు ఎన్నికల ప్రచారంలో ప్రతి సభలో రాహుల్ గాంధీ ప్రసంగించారు. ఆ రోజు 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు, ఇంకా అనేక హామీలు అమలు చేస్తామన్నారు. సో దాని గురించి ఇప్పుడు రాహుల్ గాంధీ కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ మాట్లాడలేనటువంటి పరిస్థితి. ప్రజలంతా వెయిట్ చేస్తున్నారు. సో దానికోసం నిజంగా ఎగ్జాక్ట్గా క్షేత్రస్థాయిలో ఏముంది, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల పూర్తిగా వ్యతిరేకత వస్తుంది. ఎక్కడ చూసినా కూడా సోషల్ మీడియాలో మొదలుకొని అనేక చోట్ల ప్రజలు చాలా తీవ్రంగా రియాక్ట్ అవుతున్నారు. సో ప్రజల యొక్క ఫీడ్బ్యాక్ ఒరిజినల్గా స్వయంగా తెలుసుకోవడం కోసం రాహుల్ గాంధీ రంగంలోకి దిగారు అనేది రాజకీయ వర్గాలు చెబుతున్నటువంటి మాట. వరంగల్ నుంచి మా ప్రతినిధి ప్రదీప్ మనకు లైవ్లో ఉన్నారు అందుబాటులో. ఎస్ ప్రదీప్, రాహుల్ గాంధీ వరంగల్కు లేదా తెలంగాణకు వస్తున్నారంటే తెలంగాణ నాయకత్వానికి తెలవాలి, అందుకంటే ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలియాలి. కానీ అది కూడా ఆయనకు కూడా ఈ రోజే మనకు తెలిసినట్టే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇదే రోజు తెలిసింది. సో రేవంత్ రెడ్డిని కంప్లీట్గా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రాహుల్ గాంధీ దూరం పెట్టారు అన్నటువంటి ఆ చర్చకు, ఆ వాదనకు ఈ పరిణామం ఎంత బలాన్ని కల్పిస్తోంది? రాజేష్, ఇది కాంగ్రెస్ నేతలకు ఊహించని షాక్గానే చెప్పాలి. ఎందుకంటే రాహుల్ గాంధీ పర్యటన ఆకస్మికంగా ఖరారైంది. ఇది ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా, నిఘా వర్గాల ద్వారానైతే సమాచారం బయటికి పొక్కింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలను ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి సమాచారం ఆధారంగా కాంగ్రెస్ నేతలను ఇన్ఫర్మేషన్ కోసం అడిగితే రాహుల్ గాంధీ పర్యటనకు సంబంధించి వారికి ఎటువంటి సమాచారం లేదు. ఆ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఆ ప్రజాప్రతినిధులు ఎవరిని ఈ సమాచారం అయితే లేనటువంటి పరిస్థితి. రాహుల్ గాంధీ పర్యటన ఉంది, ఏ పర్యటనకు వస్తున్నారు, ఎందుకోసం వస్తున్నారని అడిగిన క్రమంలో రాహుల్ గాంధీ వరంగల్కి వచ్చుడేంది, మాకు తెలియకుండా రాడు, అసలు పర్యటనే లేదని చెప్పి ఆ ఎమ్మెల్యేలు మాట్లాడినటువంటి పరిస్థితి. అటు రాష్ట్ర కాంగ్రెస్ నేతలను సమాచారం అడిగినప్పటికీ ఆ రాహుల్ గాంధీ పర్యటనకు సంబంధించి పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ అయితే వారికి లేనటువంటి పరిస్థితి. మనం ఏదైతే మీడియా అడిగిన తర్వాతనే ఆ సమాచారాన్ని ఎంక్వైరీ చేసుకున్నారు. అయితే ఈరోజు సాయంత్రం 5:30 గంటలకు బేగంపేట ఎయిర్పోర్ట్లో దిగనున్నారు. అక్కడి నుండి హెలికాప్టర్లో వరంగల్కు వెళ్తారు. అక్కడ విద్యార్థులతో కేయూలో ఇంటరాక్ట్ అవుతున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు, ప్రభుత్వం చేపడుతున్నటువంటి కార్యక్రమాలకు సంబంధించి వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ నిత్యం వ్యతిరేకంగా వస్తుంది. ప్రభుత్వం 14 నెలల్లో తీవ్ర వ్యతిరేకత
పవనాలు అయితే వీస్తున్నటువంటి నేపథ్యంలో ఏం జరుగుతుంది రాష్ట్రంలో? నివేదికలు అయితే కుప్పలు కుప్పలుగా వస్తూ ఉన్నాయి. వైపు ప్రజా వ్యతిరేకత తీవ్రమవుతోంది, పార్టీ ఇమేజ్ అయితే డ్యామేజ్ అవుతున్నటువంటి నేపథ్యంలో కులగణన అనేది కీలకంగా రాహుల్ గాంధీ చూస్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఏదైతే కేంద్రం పైన ఒత్తిడి పెంచాలి, దేశవ్యాప్తంగా జనగణన జరగాలనేది రాహుల్ గాంధీ ప్రధానమైనటువంటి డిమాండ్. ఈ కులగణన సంబంధించి తెలంగాణలో కులగణన చూపించి దేశవ్యాప్తంగా జనగణన చేపట్టాలని కేంద్రంపై ఒత్తిడి చేయాలని రాహుల్ గాంధీ. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల నుంచి చాలా తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. అనేక హామీల విషయంలో, తర్వాత అందుతున్నటువంటి పథకాల విషయంలో కూడా కోతలు కొర్రీలు పెట్టడం, ఇదంతా కూడా నిజంగా జెన్యూన్గా ఇక్కడ కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీకి అందించట్లేరు. కాబట్టి నేరుగా ప్రజల దగ్గరికి వెళ్దాం, ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తెలుసుకుందాం, ఖచ్చితంగా ఒక వ్యతిరేకత అనేది ఎందుకు పెరిగింది అనేది తెలుసుకుందాం అన్నటువంటి ఆలోచనలోనే రాహుల్ గాంధీ ఉన్నట్టుగా భావించవచ్చా? రాజకీయ వర్గాల్లో ఎటువంటి టాక్ నడుస్తుంది రాహుల్ గాంధీ ఆకస్మిక టూర్ దానికి సంబంధించి? క్షేత్రస్థాయిలో ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఒకవైపు నివేదికలు అయితే కుప్పలు కుప్పలుగా వస్తూ ఉన్నాయి, ప్రభుత్వ వ్యతిరేకంగా నివేదికలు అందుతా ఉన్నాయి. ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమాలు ఏవి సక్సెస్ఫుల్ గా లేవు. ప్రజలంతా కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు అధికారంలో రావడానికి ఏ రకంగా ఆలోచన చేసింది, ఏ రకమైనటువంటి హామీలు ఇచ్చింది, వాటిని ఇప్పుడు ఎందుకు ప్రజలు కాంగ్రెస్ పార్టీని రిసీవ్ చేసుకుంటలేరు, కాంగ్రెస్ పార్టీ పట్ల ఎందుకంత వ్యతిరేకత వస్తుందనేది క్షేత్ర స్థాయిలో తెలుసుకోవడం కోసమే రాహుల్ గాంధీ ఆకస్మికంగా ఆయన వ్యక్తిగత టీం ద్వారా ఈ ప్రోగ్రామ్ అయితే ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు ఎవరికి దీని పట్ల సమాచారం అయితే లేదు. అయితే ముఖ్యమంత్రి ఈ రాహుల్ గాంధీతో విద్యార్థులతో ఇంటరాక్ట్ కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి అవకాశం ఉందని చెప్తున్నప్పటికీ అధికారికంగానైతే ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే సీఎంఓ నుంచి రానటువంటి పరిస్థితి. మరోవైపు ఎవరెవరు ఉంటారనే దానికి సంబంధించి కూడా క్లారిటీ లేనటువంటి పరిస్థితి. సీఎం షెడ్యూల్ అయితే రిజర్వ్ లో ఉంది. ఇక ఆ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు ఎంపీలకు అయితే సమాచారం అయితే లేదు. అయితే ఇద్దరు మంత్రులు పాల్గొనే అవకాశం ఉందని చెప్తున్నప్పటికీ ఇప్పటికైతే అధికారికంగా ఎటువంటి సమాచారం లేదు. ఏదేమైనా రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇది ఊహించని షాక్ గా చెప్పాలి. కాంగ్రెస్ అధిష్టానమే నేరుగా ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వం చేపడుతున్నటువంటి కార్యక్రమాల పట్ల ముందు నుంచి ప్లానింగ్ ఉంటుంది. అంటే రాహుల్ గాంధీ అటు 2-3 రోజుల్లో వరంగల్కి వెళ్తున్నాను, తెలంగాణకు వెళ్తున్నాను అన్నప్పుడు పార్టీ క్యాడర్కి, అంటే ముఖ్యమైన నాయకులందరికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సింది. కానీ ఆకస్మికంగా టూర్ పెట్టుకోవడం, సరే ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా ఇద్దరు మంత్రులు ఎవరో జాయిన్ అవుతారేమో అంటున్నారు. అంటే ఇట్లా అప్పటికప్పుడు అదే రోజు జాయిన్ కావడం అనేది కాదు, ముందే ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఇట్లా ఒక వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. ఇప్పుడు చాలా వ్యతిరేకత చాలా విపరీతంగా పెరిగింది అన్నది యాజ్ ఇట్ ఈస్గా మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ ఆయనకు చెప్పట్లేరు అనేదే ఒక చర్చ సాగుతోంది. రాజేష్, అదే చెప్తా ఉన్నాను. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా సర్వేలు చేయించింది, సునీల్ కనుగోలు ద్వారా సర్వేలు చేపట్టింది. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్లు కూడా క్షేత్రస్థాయిలో జరుగుతున్నటువంటి సమాచారాన్ని అయితే కాంగ్రెస్ అధిష్టానానికి ఎప్పటికప్పుడు చేరవేస్తా ఉన్నారు. ప్రజల్లో ప్రభుత్వం పైన ఇంత తక్కువ కాలంలో ఎందుకు వ్యతిరేకత వచ్చింది, దానికి సంబంధించి ఏమనుకుంటున్నారు ప్రజలు, గతంలో ఎన్నికల్లో కావచ్చు లేదా పాదయాత్రకు సంబంధించి కావచ్చు అనేక హామీలు మనం ఇచ్చినటువంటి నేపథ్యంలో వాటికి సంబంధించి ఏమనుకుంటున్నారు అనేది తెలుసుకోవడం కోసమే క్షేత్రస్థాయిలో సరైన ఇన్ఫర్మేషన్ వస్తుందన్నటువంటి భావనలోనే రాహుల్ గాంధీ వ్యక్తిగత టీం, రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు ఎలాంటి సమాచారం లేకుండా వ్యక్తిగత టీము ఈ టూర్ను ఏర్పాటు చేసింది. ఈ రోజు ఉదయం ఈ టూర్కు సంబంధించి ఇంటెలిజెన్స్ లేదా నిఘా వర్గాల ద్వారా సమాచారం బయటకు వచ్చింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు కూడా అప్రమత్తమైనటువంటి పరిస్థితి. అయితే ఇంత జరుగుతున్నా ముఖ్యమంత్రిని అటు ఆ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులను కూడా ఉండకపోతే మరింత చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు, దాదాపు 5 నెలల పైన అయింది అనేది చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు పాల్గొనేటువంటి అవకాశం ఉందనేది చెప్తున్నప్పటికీ అధికారికంగా ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదు. ఈ రాహుల్ గాంధీ ఆకస్మిక పర్యటన అనేది ఊహించని షాక్ గానే కాంగ్రెస్ నేతలకు ఉంటుంది. ఎందుకంటే క్షేత్రస్థాయిలో నేరుగానే రాహుల్ గాంధీ రంగంలో దిగి ప్రజల అభిప్రాయం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కులగణన అనేది రాహుల్ గాంధీ మానస పుత్రికగా చెప్తారు. ముఖ్యంగా దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం కోసమే రాహుల్ గాంధీ తను పర్యటన ఫిక్స్ చేసుకున్నారనేది కాంగ్రెస్ వర్గాల ద్వారా తెలుస్తున్నటువంటి మాట.